గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. చెప్పండి, ఈ సృష్టిలో శక్తి లేని వస్తువుని ఒక్కటి చూపించండి నాకు. ఎందుకంటే అది పరమసత్యం కదా. పరమసత్యం అందరికీ సత్యం అవుతుంది కదా. దాన్ని పసి బిడ్డ కూడా చూడవచ్చు. దిస్ ఈజ్ ద సుప్రీం సైన్స్. మన సైన్స్ కాదండి, 3 రోజులకు ఒకసారి మారిపోయే సైన్స్. అదేం సైన్స్? చూడండి, మన వాళ్ళు సైంటిఫిక్ పేపర్స్ రిలీజ్ చేస్తుంటారు. ఇంతవరకు గుడ్డులో తెల్ల సొన తినాలా, అదే పసుపు సొన తినాలా వద్దా అనే దాని మీద 20 నేను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నా ఆ పేపర్స్. ఒకటి తినాలంటాడు, కాదంటాడు, మన తర్వాత కూడా ఉంటాడు. కానీ వాట్ ఈస్ దట్ కాల్ సైన్స్? ఐ థింక్ దట్స్ అన్ ఒపీనియన్ అండర్ సర్టన్ పారామీటర్స్. దట్స్ నాట్ కాల్డ్ సైన్స్. మన ఊరికే సైన్స్ 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 ఈజ్ నాట్ ఫిట్ ఫర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సుప్రీం ట్రూత్ విచ్ ఈస్ ద సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మానికి సైన్స్ పనికిరాదండి. సైన్స్ నిలబడలేదు అసలు. ఏమి సైన్స్ అంటే మాట్లాడితే సైన్స్ సైన్స్. దే డోంట్ నో వాట్ సైన్స్ ఈజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ సైన్స్. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఎంత అద్భుతం అండి. ఏ కాలానికైనా పనిచేస్తుంది. దట్ ఈస్ ద సుప్రీం సైన్స్. సనాతన ధర్మం ఈజ్ ద సుప్రీం సైన్స్. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ప్రశ్నిస్తే నిలబడగలవా? ప్రశ్నిస్తే పారిపోతారు, లేకపోతే చంపుతారు. ఇది అదేం సైన్స్ అండి? అక్కడ మనకి నమ్మకాల పరంపర అవసరం. ఆ దౌర్భాగ్యం సనాతన ధర్మానికి లేదు. ఇట్ కెన్ స్టాండ్ క్వశ్చన్. యూ కెన్ లెర్న్ వాట్ ఈస్ ట్రూత్. అందుచేతనే ఈ రోజున దేశ విదేశాల్లో ఈ సనాతన ధర్మం దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. ఇదే నిలబడుతుంది ఏనాటికైనా సరే. ఏదో అజ్ఞాన కారణం చేత అలా కనిపిస్తే కనిపించవచ్చు, వేరు విషయాలు, కానీ అవి నిలబడేవి కాదు. ఇదే నిలబడుతుంది ఏనాటికైనా సరే. శాంతిని, ధర్మాన్ని, సత్యాన్ని మనకి చూపిస్తున్నది. అయితే సాయిబాబా సకల దేవతా స్వరూపుడికిను ఇప్పుడు మీరు చెప్పేదానికి ఏమిటంటే సంబంధం అని అడగచ్చు. చాలా దగ్గర సంబంధం ఉంది, అంతే కదా. ఒక దాని నుంచే అన్నీ వచ్చినాయి అంటే, ఇది సాయిబాబా నుంచి అన్నీ కనిపిస్తున్నాయంటే సారూప్యం తెలియటల్లా. ఏమాత్రం కొంచెం ఆలోచన ఉన్నవాడికి తెలిసిపోతుంది. మూలం ఏకం. ఆ ఏకంతో తాదాప్యం చెంది ఉన్నారు సాయిబాబా. కాబట్టే ఆ తెర మీద ఏ బొమ్మైనా వేయచ్చు, ఏ బొమ్మైనా వచ్చిపోతూ ఉంటుంది. బొమ్మలు వచ్చిపోయేవండి, రూపాలు వచ్చిపోయేవి. మన సనాతన ధర్మంలో చెప్పేది అదే. కాబట్టే సాయిబాబా యందు వారి వారి ఇష్ట దేవతల్ని, వారి వారి గురువుల్ని దర్శించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ కొందరికి, రాముడిగా కొందరికి, మారుతిగా కొందరికి, వారి యొక్క గురువైనటువంటి గురు గోలప్ స్వామిగా కొందరికి, అట్లా అనే ఎవరెవరి యొక్క భావాన్ని బట్టి. మరి అందరికీ అంటే వారి మనసు శుద్ధి ఉండద్దు. నిజమైన భక్తుడు సాయిబాబాను దర్శించినప్పుడు వారి యొక్క ఇష్టదైవత యొక్క స్వరూపం కనిపించిందంటే అది స్వచ్ఛమైన తెరని తెలియటల్లా. ఇంతకన్నా ఏం కావాలండి? వాట్ సైన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ బియాండ్ దిస్. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావన చేయాలండి. కొంతమంది ఇంత చెప్పినా కూడా ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కామెంట్స్లో. వీళ్ళకి వచ్చిన బాధల్లో ఒకటండి, నేను గమనించా కదా. అంటే అజ్ఞానంతో, అంటే తెలియకపోవటమే అజ్ఞానం, వేరే ఏం కాదు. తెలిస్తే ఆ బాధ ఉండదు. తెలిసిన వాడు తెలియజెప్పడం ధర్మం. కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలో ఉన్నది ఏంటంటే, అల్లా మాలిక్ అన్నారు కదా, ఈ అల్లా అనేది ఇస్లాం కదా. ఎస్, మరి ఆ మాట సాయిబాబా అయినప్పుడు ఆయన ముస్లిం కాక హిందూ ఎట్లా అవుతాడు? ఇది పెద్ద ప్రశ్న. ఇది పెద్ద ఉన్న ఒకే ఒక ఆర్గ్యుమెంట్, అది తప్ప ఇంకేం లేదు. ఆ ఆర్గ్యుమెంట్ని క్షణంలో లేపేయచ్చు. ఎట్లాగా చెప్పమంటారా? ఇస్లాంలో అల్లాకి, చాలా జాగ్రత్తగా వినండి, ఇస్లాంలో ఉన్న అల్లాకి సాయిబాబా చెప్పే అల్లాకి సంబంధమే లేదు. ఇది పెద్ద పిడుగుపాటు వీళ్ళందరికీ. మరిన్ని విషయాలతో తర్వాతి భాగంలో కలుసు.
యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.